ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 2 కోట్లకు పైగా వసూలు చేసుకుని బిచానా ఎత్తేశాడు ఘరానా మోసగాడు. ఉద్యోగాల కోసం కన్సల్టెన్సీల బాట పడుతుంటే నిర్వాహకులు మాత్రం ఎంచక్కా కోట్లలో డబ్బులు వసూలు చేసి తర్వాత బిచానా ఎత్తేస్తున్నారు. విదేశాల్లో లక్షలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అమాయక యువకులను నట్టేట ముంచేస్తున్నారు. చదువులు పూర్తి చేసిన నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు కన్సల్టెన్సీ ఏజెంట్లు. అడ్డదారులో ఉద్యోగాలు రావు. ఒకవేళ అలా ఉద్యోగాలు వస్తాయని ఎవరైనా అంటే అది మోసం. ఉద్యోగం ఇచ్చేవాడు జీతం ఇస్తాడు కానీ మన దగ్గర డబ్బులు ఎందుకు వసూలు చేస్తాడన్న మినిమం కామన్ సెన్స్ లేకుండా మోసపోతున్నారు. ఇప్పుడు అలాంటి స్టోరీయే ఒకటి చూపించబోతున్నాం. చూసి కాస్త జాగ్రత్త పడండి. వెంకట్ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగం. ప్రతి ప్రకటనకు స్పందించి పరీక్ష రాసే ఫలితం కోసం ఎదురు చూసే ఈయన ఈవేళ కూడా ఒక పరీక్ష రాసి వస్తున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఏంద్రా నాయన వెంకట్, పరీక్ష బాగా రాసావా? ఏం రాసావేమో, ఈసారైనా ఉద్యోగం వస్తే బాగుంది. ఏం చేస్తున్నావు? ఏంటి ఖాళీగా ఉన్నాం బాబాయ్. ఏదో ఒక పని అయినా చెయ్యి. మీ నాన్న ఎన్నాళ్ళని అలా కష్టపడతాడు. ఏదో ఒకటి చేస్తే కాదా? ఎలా ఉన్నావు? బాగున్నా. ఎలా రాసావు? బాగానే రాసింది. ఈసారైనా ఉద్యోగం వస్తుందంటావా? కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, చూడాలి. మీ అమ్మ మీ నాన్న చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ అమ్మ ప్రతి ఒక్కరితో పర్లేకపోతుంది. బుద్ధి చెప్తే బొడ్డోడు కోపం అంటరా. ఊళ్ళో వాళ్ళతో వేగలా చచ్చిపోతున్నాను. నేనమ్మా ఈసారి ఎలా అయినా ఉద్యోగం సంపాదించి చూపించాలి. ప్రతి ఒక్కడు ఇదే క్వశ్చన్, ఉద్యోగం 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 అని. ఈసారి చెప్తాను ఉద్యోగం కూడా, అప్పుడు చెప్తాను సమాధానం వీళ్ళకి. ఏంట్రా వెంకట్ సమాధానం అంటున్నావు? ఊళ్ళో కనిపించే ప్రతి ఒక్కడు బాబు ఏం చేస్తున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఏదైనా చెయ్యని చెప్పేవాడే చావ కొడుతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉందో భయం వేస్తుందిరా. పేపర్లో పడ్డ ప్రతి నోటిఫికేషన్ చూస్తున్నాం, పరీక్షకు అప్లై చేస్తున్నాం, ఎక్కడెక్కడో సెంటర్ ఉంటే వెళ్ళి రాసి వస్తున్నాం. అయినా ఓ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నాదా తప్పు? నిజమేరా వెంకట్, నువ్వు బాధను బయటికి చెప్పి పంచుకుంటున్నావు. నేను మనసులో బాధపడుతున్నాను. ఈసారైనా పరీక్ష బాగా రాసి ఉద్యోగం సంపాదించాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళ మాటల కంటే ఊళ్ళో మాటలు పడలేకపోతున్నావురా. నిజమేరా, ప్రతివాడు ఇంటికి వచ్చి మేవాడు ఏం చేస్తున్నాడు, ఏదైనా చేయొచ్చుగా అని క్లాసులు పీకేవాడే. లాభం లేదురా. ఈసారి ఎలా అయినా ఉద్యోగం కొట్టాల్సిందే. సీనియర్లా ఉన్నాడురా. అవునరా, ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడుగా. నేనమ్మా జీవితం ఎప్పుడు పుస్తకాలు పట్టుకుని చదువు 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 అని కూర్చున్నా సరే మనకు ఉద్యోగం రాలేదు. ఈడికెలా వచ్చిందిరా అమ్మా జీవితం. అవునరా, వాడిని చూసి గర్వపడాలో మన పరిస్థితి చూసి బాధపడాలో తెలియడం లేదురా. బాగున్నావా? ఇక్కడే ఉన్నారు. మీదే మంచి లైఫ్. అవునవును, మాదే మంచి లైఫ్. ఇంతకీ ఏం చేస్తున్నారా? ఇక్కడే ఉన్నారు. మేమా రేపేం చేయాలి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం కదరా. ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉందిరా? నా లైఫ్ కేరా బిందాస్. ఆఫీస్లో మన కింద 50 మంది పనిచేస్తుంటారు ఎంప్లాయీస్. మంచి శాలరీ, వెల్ సెటిల్డ్. కాకపోతే కొంచెం బిజీగా ఉంటానురా. ఊరే సీను, నిన్ను మాట్లాడుతాను చెప్తావా? అడగరా. మనం చదువుకున్న రోజుల్లో నువ్వు చదువులు చాలా వీక్రా. మరి ఉద్యోగం ఎలా సంపాదించావురా బాబు? మాకేదైనా సలహా చెప్పురా, మేము పాటిస్తాం, ఉద్యోగం కొడతాం. ఆ సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోరా బాబు. ఎంతైనా కలిసి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఊరే అమ్మాయికుల్లారా, అందుకే మీరు ఇంకా ఇక్కడే ఉండిపోయారా. ఈ రోజుల్లో అంతా ఆమ్యామ్యావేరా. అంటే డబ్బురా, డబ్బు.
ఒరే ఒరే సీను, ఎంతైనా నిన్నే ఫ్రెండ్నే కదరా, మాకు కూడా ఏదో దారి చూపించి ఒక ఉద్యోగం ఇప్పించరా. చెప్పరా రాము. నీ దగ్గర అయితే డబ్బు ఉందేమో కానీ నా పరిస్థితి అలా కాదు కదరా, ఇలా నాకు వద్దురా బాబు. నువ్వు ఒకటివి. ఒరే సీను, అదేదో చేసి ఆ జాబ్ ఏదో సెర్చ్ చేయరా, ఆ డబ్బులేవో నేను సెర్చ్ చేస్తాను, ప్లీజ్ రా. అంతేనా మీకు హెల్ప్ చేయాలనే ఈ విషయం మీకు చెప్పాను రా. ఏ జాబ్కి ఎంత కట్టాలనేది మా వాడిని కనుక్కొని చెప్తాను నేను. మీరు డబ్బు ఏర్పాటు చేసుకోండి. నాకు ఊర్లో చాలా పనులున్నాయిరా, చాలా పనుల మీద వచ్చాను. ఉంటాను రా, బాయ్. ఒరే సీను, వాడి సంగతి ఏమో కానీ నాన్నగడికి డబ్బులు సెట్ చేస్తాను, నువ్వు ఎలా జాబ్ సంగతి చూడు కొంచెం. బాయ్ బాయ్. సీను, సీను, వెళ్ళిపోతామని భయపడ్డాను రా బాబు. ఏదో ఉద్యోగం కోసం కనుక్కుంటా అన్నావు కదరా, ఏమైంది? బాగా బ్రతిమాలి బొజ్జగించి నచ్చ చెప్పాను రా మా వాడికి. నా జాబ్ విషయంలో కూడా నేను ఎప్పుడు వాడిని ఇంతగా బతిమాలలేదు. కాకపోతే రైల్వేలో ఖాళీలు ఉన్నాయంటున్నాడు. నీకు ఓకేనా? రైల్వే జాబా? అంతకంటే ఇంకే కావాలరా బాబు. ఇప్పుడు జాయిన్ అయిపోమంటావా చెప్పు, జాయిన్ అయిపోతాను. అలా కాదు కానీ రైల్వేలో జాబ్ అంటే ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయిరా. అవన్నీ నీకు అవసరం లేదు, జస్ట్ ఎగ్జామ్ రాస్తే చాలు, మిగతాదంతా మా వాడు చూసుకుంటాం. అవునా? చాలా థ్యాంక్స్ రా, నిజంగా నువ్వు నా చాలా హెల్ప్ చేస్తున్నావురా. నీ రుణం ఈ జన్మలో తెచ్చుకోలేంటా బాబు. ఇంతకీ నువ్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావురా? నా సంగతి తర్వాత. నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్లేరా. కానీయా? ఏమైందిరా? అదేరా, చాలా ఫార్మాలిటీస్ అవి ఉంటాయి కదా. అతని అమౌంట్ మొత్తం ఒకేసారి అడుగుతున్నాడు రా. ఎంత? ఏమిటి? 5కి చెప్పాడురా. మనోడే బాగా దగ్గరోడు కావాల్సినోడు అని చెప్పి 10కి ఒప్పించాను. 10 అంటే? అదేరా 10 లక్షలు. 10 లక్షలా? ఒరే సీను, నా ఫ్యామిలీ సంగతి తెలుసు కదరా, 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తాను రా? ఏదో చేయరా. అది నీ ఇష్టం రా. రేపు జాబ్ వచ్చాక ఆ శాలరీ నాకివ్వవు కదా, ఆలోచించు. కాకపోతే చెప్పు, అబద్దని మా వాడికి చెప్పేస్తా. ఒరే ఒరే సీను సీను, అలా చేయకురా, అలా చేయకురా. నేను ఏదో ఒకటి చేసి ఇంట్లో మాట్లాడతాను, ప్లీజ్ రా. ఆ జాబ్ కోసం మాట్లాడరా, ప్లీజ్ రా. సరేరా, నేను 2 రోజుల్లో సిటీకి వెళ్తాను. ఏ విషయం అనేది నాకు చెప్పు. సరే. ఎరా వెంకట్, అలా ఉన్నావు? అదేరా, సీని గారు నా కోసం రిస్క్ తీసుకొని నా జాబ్ కోసం 10 లక్షలకి బతిమలాడి మాట్లాడాడురా. 10 లక్షలా? ఎలారా? చెల్లిపల్లి కోసం దాచిన డబ్బు కొంత ఉంది, ఇల్లు అమ్మితే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బంతా తీసుకెళ్లి సీనికి ఇచ్చి ఎలా అయినా జాబ్ సంపాదించాలరా. ముందు నాన్న ఒప్పించాలరా. ఇచ్చారా నీకు? 10 లక్షలు కావాలంటే ఎంత అమ్మినా సరిపోదు, అప్పు చేయాలి. నువ్వు చేసింది కరెక్ట్ కాదురా. అంత డబ్బు కట్టి ఇంకెన్నాళ్ళరా ఇలా పొరంబోకలో తిరుగుతాం? ఎలా అయినా జాబ్ సంపాదించాల్సిందే. అయినా నా డబ్బు, నా లైఫ్, నా ఇష్టం. ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు, ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడే. నువ్వేం చెప్పినా నువ్వు చేసింది కరెక్ట్ కాదురా, నేను ఒప్పుకోను. చూసావా, నాకు జాబ్ వచ్చేసరికి నువ్వు కూడా నన్ను ఆపుతున్నావు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఎలానే చేసేవాడి. అయినా ఈ ఎగ్జామ్స్, మార్క్స్, రిజల్ట్స్ నా వల్ల కాదు. ఇంట్లో బయట టార్చర్ పడలేకపోతున్నాను. ఆ డబ్బు తీసుకెళ్లి సీని గడికి ఇచ్చి ఎలా అయినా జాబ్ కొడతాను. బాయ్. వెంకట్, వచ్చేసావా? ఇంకా నీ జాబ్ కన్ఫర్మ్ రా. హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకో. నువ్వు మొత్తానికి రైల్వే ఎంప్లాయ్ అయిపోతున్నావు నువ్వు కూడా కొద్ది రోజుల్లో. చాలా థ్యాంక్స్ రా. నా అనుకున్న వాళ్ళు ఎవరు నాకు సాయం చేయలేదు. సరైన సమయంలో వచ్చి నన్ను ఆదుకున్నావు. నిజంగా నీ సాయం ఈ జన్మలో మర్చిపోలేదు. చాలా థ్యాంక్స్ రా. దానికే ముందురా, మనమంతా ఫ్రెండ్స్ కదా. ఇలా డబ్బులు కట్టి ఉద్యోగం సంపాదించినట్టు ఎక్కడా చెప్పకరా, మళ్ళీ నీ బుర్రే తినేస్తారు.
ఓకేరా. దేవుడు సాక్షిగా ఇచ్చావు, అంతా నీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకో. రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకో, ఫస్ట్ నీ పేరే ఉంటుంది. సరేనా? వెళ్ళొస్తారా? ఏరా ఎక్కడ కూర్చున్నావు? ఊరికే అలా. ఇవాళ రిజల్ట్ అంటగా? అవునరా, ఈసారి మన ఇద్దరికి జాబ్ వెళ్తే బాగుంటుంది. నీ సంగతి ఏమో కానీ నా కన్ఫర్మ్ జాబ్. అవునరా, చూడరా రిజల్ట్ ఒకసారి. నేనెందుకు చూడడం, నువ్వు చూసుకో, నాకు ఎలాగో వస్తుంది కదా. రే, నా పేరుందిరా. అవునా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. నేను ఇద్దరం జాబ్ కొట్టేసాం. నీ చూద్దామా? నాకెందుకురా, నాకు ఎలాగో జాబ్ కన్ఫర్మ్ కదా. సరే చూడు చూద్దాం ఒకసారి. అపాయింట్మెంట్ డేట్ సరే చూడు. నెంబర్ చెప్పు. 34248667. చూడు ఎలాగో ఉంటుందిలే నెంబరు. నేనేం లేదురా. లేకపోవడం ఏంట్రా, సరిగ్గా చూడు. నెంబర్ తప్పుకుంటుండో చూడు. మళ్ళీ చెప్పు. 34248667. లేదురా. నువ్వు ఒకడివి, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. చూడు, కొట్టు కొట్టు. 34248667. లేదంట. నీ పేరు లేదురా. లేదేంట్రా? సీనిగడికి ఫోన్ చేస్తాను రా. The number you dialed is not in service. The number you dialed is not in service. The number you dialed is not in service. సిను, ఎయిర్టెల్ వాళ్ళకి సుస్వాగతం. మీరు ఎయిర్టెల్ కస్టమర్ అయితే 1 ప్రెస్ చేయండి. ప్రపంచం అంతా మోసాలతో నిండిపోయింది. నాకు ఈ గుణపాఠం జరగాల్సింది. నేను చేసిన పని వల్ల నా ఫ్యామిలీ అంతా రోడ్డున పడింది. నేను ఇంకున్నా లేనట్లే. ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం లేదు.
రే రాము, వెంకటగాడు కనిపించట్లేదంట్రా? అమ్మయ్య, ఇక్కడ ఉన్నావా? చాలా టెన్షన్ పడ్డాను రా. లైఫ్ అంటే ఇంతేనేమోరా. నిత్యంలో పాములు ఎత్తులు పన్నాలు, దేనికైనా టైం రావాలిగా. ఖచ్చితంగా ఏదో ఒక రోజు అందరికీ సమాధానం చెప్తావు నువ్వు. పదరా వెంకటమ్మ, నేను ఎదురు చూస్తున్నారు. వెంకట్, వెంకట్, ఎవరు వెంకట్? వెంకట్, 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 లేవరా వెంకట్. వెంకట్, లేవరా వెంకట్. వెంకట్, ఎంత పని చేసావరా వెంకట్. వెంకట్, లేవరా వెంకట్. ఆహా వెంకట్, చూడండి తను ఎలా సాధించాడు. తనని నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డు పాలు చేశాడు. తన కుటుంబం పరిస్థితి ఏమిటి? మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసగించే వాళ్ళు పుడుతూనే ఉంటారు. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఇతరుల చేతిలో మోసపోకుండా గమ్యాన్ని చేరాలని ఆశిస్తూ చేసిన ఈ మా చిరు ప్రయత్నమే మిస్టర్ నిరుద్యోగి.